ఇండియన్ సినిమాకు హైదరాబాద్ ఐకాన్ అంటున్నారు చిరంజీవి. సినీ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అంటున్నారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నారు చిరంజీవి. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా సహకరించడానికి సినీ రంగం సదా సిద్ధం అంటున్నారు చిరంజీవి. ఏపీ ప్రభుత్వం కూడా సినీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలి అంటున్నారు ఆయన. హైటెక్స్ లో నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. తమ వంతుగా ప్రభుత్వానికి సహకరించడానికి సినీ రంగం సిద్ధంగా ఉందన్నారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా సినీ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు చిరంజీవి. హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.